జీవితంలో కాలం నేర్పిన పాఠం కంటే నమ్మిన వాళ్ళు నేర్పిన గుణపాఠాలు ఎక్కువ. నిన్ను ఇష్టపడే వాళ్ళు నువ్వు ఎలా ఉన్నా సర్దుకుపోతారు. కానీ నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వు ఎంత సర్దుకుపోయినా నీకు దూరమైపోతారు. నీ ఆలోచనలు ఎప్పుడూ అమ్మాయి గురించే అయితే నువ్వు జీవితంలో పైకి రాలేవు. ఎప్పుడైతే అది వదిలేస్తావో అప్పుడే నీ జీవితంలో ఏదైనా సాధించగలవు. పోయిన వాటికంటే నీకు వచ్చేవి ఉత్తమంగా ఉంటాయి. ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ఓపిక పట్టి చూడు, జీవితం చాలా నేర్పిస్తుంది. ఓర్పుతో ఉండేవాళ్ళు ఎప్పుడూ ఓడిపోరు. కంటిపాపపై కమ్మిన నీటి పొర అందరికీ కనిపిస్తుంది. కానీ గుండెల్లో మెలిపెడుతున్న బాధ మన అనుకున్న వాళ్ళకే అర్థమవుతుంది. అందుకే అనుకుంటా, మన అనుకున్న వాళ్ళ దగ్గర కన్నీళ్లు ఆపుకోలేము. నీకు ఇష్టం లేని వాళ్లకు దూరంగా ఉండు. అంతేకాని చెడు చేయాలనో చెడు జరగాలనో ఆలోచించకు. దానివల్ల నీ టైం వృధా అవుతుంది. కొన్నిసార్లు మీ ఆనందాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. గొప్ప గొప్ప వాళ్ళు నీ స్నేహితులు కావాలని కోరుకోకు. మీ స్నేహితులు అందరూ గొప్ప గొప్ప వాళ్ళు కావాలని కోరుకో. మన ఆలోచనలే మనల్ని అందంగా ఆనందంగా ఉంచుతాయి. సుఖదుఖాలు ఎక్కడో లేవు, మన ఆలోచనలలోనే ఉన్నాయి. బంధం ఎప్పటికీ భరించలేనంత భారమైనది కాదు, అలాగే విడిపోయేంత విలువలేనిది కాదు. భరిస్తే బలమవుతుంది. అర్థం చేసుకోగలిగితే దాని విలువ పెరుగుతుంది. తామరాకు మీద ఎన్ని నీళ్లు పోసినా ఒక్క చుక్క కూడా నిలవదు. సముద్రమొడ్డున ఎంతలా పేరు రాసినా చెదిరిపోకుండా ఉండదు. మనల్ని ఇష్టపడని వ్యక్తిపై ఎంత ప్రేమ చూపించినా లాభం లేదు. సంతోషమైనా బాధైనా, సుఖమైనా దుఃఖమైనా, కష్టమైనా నష్టమైనా, ఏదైనా సరే పంచుకోగలిగిన వ్యక్తి మాత్రమే బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు. ఇతరుల భావాలతో ఆటలాడకు. అలా చేయడం వలన నువ్వు ఆడిన ఆ ఆటలో గెలవచ్చుగాక, కానీ ఒక మంచి వ్యక్తిని నువ్వు జీవితాంతం కోల్పోతావు. ఈ లోకంలో మంచి అనేది మంచులాంటిది, రోజు రోజుకి కరిగిపోతుంది. చెడు అనేది చెత్తలాంటిది, రోజు రోజుకి పెరిగిపోతుంది. దేవుడు ఎవరిని ఊరికే పరిచయం చేయడు. దాని వెనుక ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది. సంపదలు అన్నవి ముఖ్యం కాదు, అర్థం చేసుకునే తోడు ఉందా లేదా అనేది ముఖ్యం. అది స్నేహమైనా, ప్రేమైనా, జీవిత భాగస్వామి అయినా. మీరు పుట్టేటప్పుడు ఏమీ తీసుకురారు, కానీ చనిపోయేటప్పుడు పేరుతో చనిపోతారు. కాబట్టి పేరు అనేది ఒక పదంగా ఉండదు, చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలి. ఒక ఎదురుదెబ్బ తగిలినంత మాత్రాన సాధించదలుచుకున్న ప్రయోజనం నుంచి వెనుకంజ వేయవద్దు. అన్యాయమైన మార్గాల ద్వారా సంపాదించిన సంపద ఖచ్చితంగా నశించిపోతుంది. అందరూ నడిచే దారిలో వెళ్తుంటే ఎవరో ఒకరి వెనుకే ఉంటాము. నువ్వు వెళ్ళాల్సిన దారేదో కనుక్కో. అప్పుడే జీవితం సరైన బాటలో సాగుతుంది. రాసి పెట్టుకో, పరీక్షలకు చదివితే మార్కులొస్తాయి. పరిస్థితులను చదివినప్పుడే మార్పులొస్తాయి. నువ్వు నీలానే ఉండు. ఎందుకంటే జిరాక్స్ కాపీ కంటే ఒరిజినల్ కాపీకే విలువెక్కువ. విమర్శిస్తున్నారని, విఫలమయ్యామని ప్రయత్నం ఆపేసి ఉంటే ఇప్పటికీ చాలా అద్భుతాలను చూసి ఉండేవాళ్ళం కాదేమో. ప్రపంచంలో ఉన్న ఏ దేవుడు కూడా ఏ ఒక్కడికి సహాయం చెయ్యడు. ఎందుకంటే ఆలోచించే శక్తిని నీకు ఇచ్చాడు. ఆ ఆలోచన శక్తితోనే అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలి. తప్పు చేసినప్పుడే కాదు, కొన్నిసార్లు మంచి చేసినప్పుడు కూడా శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఈ సృష్టిలో ప్రతి దానికి అందం ఉంది, కానీ అందరూ చూడలేరు. ఓటమి నిన్ను వెంటాడితే నువ్వు గెలుపును వెంటాడు. చివరికి ఓటమే తన ఓటమిని అంగీకరిస్తుంది. జీవులన్నింటిలో ఎక్కువగా చంపబడే జీవి కోడి. ఎందుకంటే మేలుకొల్పాలని ప్రయత్నించే ప్రతి జీవి ముందుగా చంపబడుతుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. నువ్వు ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకు. ఒక్కసారి ఇంప్రెస్ చేశావో ప్రతిసారి నువ్వు ఇంప్రెస్ చేస్తేనే వాళ్ళు నీతో ఉండగలరు, లేదంటే లేదు. అందుకే
నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. అమ్మాయి మనం తనకు నచ్చినట్లు ఉంటేనే ప్రేమిస్తుంది, కానీ అమ్మ మనం ఎలా ఉన్నా మనల్ని ప్రేమిస్తుంది. మంచితనం మరీ ఎక్కువైతే మనకు దక్కాల్సినది కూడా ఉండదు. పైగా నీ మీద పెత్తనంతో, నీ సహాయంతో ఎదుటివాళ్లే లాభపడతారు. పెద్ద పెద్ద ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం కన్నా చిన్న పనులను పూర్తి చేసుకోవడం ఉత్తమం. మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించాలి, భవిష్యత్తుని ఎక్కువగా ప్రేమించాలి. తీపిగా మాట్లాడి మోసం చేసేవారిని అందరూ అభిమానిస్తారు. కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉండేవారిని అందరూ ద్వేషిస్తారు. ఇదే సమాజం తీరు. ప్రస్తుతం మన జీవన విధానం చదువు ఎక్కువ, జ్ఞానం తక్కువ, పెద్ద ఇల్లు, చిన్న కుటుంబం, జీతం ఎక్కువ, మనశ్శాంతి తక్కువ, అత్యుత్తమ వైద్య విద్య కానీ అనారోగ్యం, తెలివి ఎక్కువ, మమకారం తక్కువ, మత్తుమందు ఎక్కువ, మంచినీళ్లు తక్కువ, మనుషులు ఎక్కువ, మానవత్వం తక్కువ, ఖరీదైన వాచీలు కానీ సమయం లేదు. ఇతరులను బాధపెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు. దాని నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. తెలివి ఉందని ఇతరులను మోసం చెయ్యడానికి ప్రయత్నించకు. ఎందుకంటే భగవంతుడు అందరికంటే తెలివైనవాడు. ఖచ్చితంగా నిన్ను మోసం చేస్తాడు. 4 గోడల మధ్య నుండి సమాజాన్ని నిర్మించగల గొప్ప వ్యక్తి గురువు. మనం జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళినప్పుడు మన తల్లిదండ్రుల తర్వాత గర్వించేది గురువు మాత్రమే. అభివృద్ధి అయినా వినాశనమైన నాలుక మీదనే ఉంటాయి. నిజాన్ని నమ్మించాలంటే రుజువులు కావాలి, కానీ అబద్ధాన్ని నమ్మించాలంటే కేవలం నటిస్తే చాలు. నీ కోసం నేను పడే వేదన నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నీకు అర్థమవుతుంది. ఆ సమయానికి నేను ఉండను. జీవితంలో వినయంగా ఉండడం అలవాటు చేసుకోలేకపోతే జీవితమే దాన్ని నీకు అలవాటు చేస్తుంది. మనిషి ఎంతటి మూర్ఖుడంటే ఎదుటివాడు కష్టాలు చెప్పినప్పుడు నవ్వుకొని తనదాకా రాగానే గగ్గోలు పెట్టే అంతగా. ఒక స్త్రీ నవ్వినందుకు కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఒక స్త్రీ శోకం లంకని దహించి వేసింది. స్త్రీ తలుచుకుంటే ఏదైనా చెయ్యగలదు. అమ్మలా అమృతం కురిపించగలదు. తలుచుకుంటే తలరాతను మార్చగలదు. అదే స్త్రీలో ఉన్న గొప్పతనం. ఇతరుల నుంచి ఎంతైతే ఆశిస్తారో అవతలివారు అంతకంటే ఎక్కువ ఆశిస్తారని మరవద్దు. భయం సుత్తిలాంటిది. గెలుపు ద్వారాలకు మేకులేసి కొట్టేస్తుంది. టెన్షన్ విషం లాంటిది. గెలుపుని చంపేస్తుంది. మనల్ని చిన్నచూపు చూసేటోడిని ఆవేశమైన మాటలతో కాదు, మనం సాధించే విజయంతో వాని అహం మీద దెబ్బ కొట్టాలి.